ప్రధాని మోదీతో టీమిండియా ప్లేయర్ల భేటీ అయింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియాకు వచ్చిన భారత జట్టును అభినందించారు ప్రధాని మోదీ. ఆ తర్వాత బస్సులో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు వెళ్లిన టీమిండియా జట్టు అక్కడి నుంచి ముంబైకు ఫ్లైట్ లో వెళ్లనున్నారు. ఇక అంతకుముందు ఐటీసీ మౌర్యాలో సిబ్బంది తయారు చేసిన కేక్ ను కట్ చేసి వరల్డ్ కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ప్లేయర్లు. ముంబైలో సాయంత్రం 5 గంటలకు టీమిండియా విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు. 2 గంటల పాటు జరిగే పరేడ్ లో ఓపెన్ టాప్ బస్సుపై ఫ్యాన్స్ కు అభివాదం చేయనున్నారు ఇండియన్ ప్లేయర్స్. ఇక రాత్రి వాంఖేడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో ఆటగాళ్లను సన్మానించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు బీసీసీఐ ఎంసీఏ అధికారులు. ప్రధాని మోదీతో టీమిండియా ప్లేయర్లు భేటీ అయ్యారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియాకు వచ్చిన భారత జట్టుకు అభినందించారు ప్రధాని మోదీ. ఆ తర్వాత బస్సులో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు వెళ్లిన టీమిండియా జట్టు అక్కడి నుంచి ముంబైకు ఫ్లైట్ లో వెళ్లింది. అంతకుముందు ఐటీసీ మౌర్యాలో సిబ్బంది తయారు చేసిన కేక్ ను కట్ చేసి వరల్డ్ కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ప్లేయర్లు. ముంబైలో సాయంత్రం 5 గంటలకు టీమిండియా విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు. 2 గంటల పాటు జరిగే పరేడ్ లో ఓపెన్ టాప్ బస్సుపై ఫ్యాన్స్ కు అభివాదం చేయనున్నారు ఇండియన్ ప్లేయర్స్. ఇక రాత్రి వాంఖేడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో ఆటగాళ్లను సన్మానించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు బీసీసీఐ ఎంసీఏ అధికారులు. ప్రధాని మోదీతో టీమిండియా ప్లేయర్లు భేటీ అయ్యారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియాకు వచ్చిన భారత జట్టును అభినందించారు ప్రధాని మోదీ. ఆ తర్వాత బస్సులో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు వెళ్లిన టీమిండియా జట్టు అక్కడి నుంచి ముంబైకు ఫ్లైట్ లో వెళ్లనున్నారు. అంతకుముందు ఐటీసీ మౌర్యాలో సిబ్బంది తయారు చేసిన కేక్ ను కట్ చేసి వరల్డ్ కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ప్లేయర్లు. ముంబైలో సాయంత్రం 5 గంటలకు టీమిండియా విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు. 2 గంటల పాటు జరిగే పరేడ్ లో ఓపెన్ టాప్ బస్సుపై ఫ్యాన్స్ కు అభివాదం చేయనున్నారు ఇండియన్ ప్లేయర్లు. ఇక రాత్రి వాంఖేడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో ఆటగాళ్లను సన్మానించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు బీసీసీఐ ఎంసీఏ అధికారులు. ముంబైలో సాయంత్రం 5 గంటలకు టీమిండియా విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు. 2 గంటల పాటు జరిగే పరేడ్ లో ఓపెన్ టాప్ బస్సుపై ఫ్యాన్స్ కు అభివాదం చేయనున్నారు ఇండియన్ ప్లేయర్లు. ఇక రాత్రి వాంఖేడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో ఆటగాళ్లను సన్మానించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు బీసీసీఐ ఎంసీఏ అధికారులు. ప్రధాని మోదీతో టీమిండియా ప్లేయర్లు భేటీ అయ్యారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియాకు వచ్చిన భారత జట్టుకు అభినందించారు ప్రధాని మోదీ. ఆ తర్వాత బస్సులో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు వెళ్లిన టీమిండియా జట్టు అక్కడి నుంచి ముంబైకు ఫ్లైట్ లో వెళ్లింది. అంతకుముందు ఐటీసీ మౌర్యాలో సిబ్బంది తయారు చేసిన కేక్ ను కట్ చేసి వరల్డ్ కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ప్లేయర్లు. టీ20 వరల్డ్ కప్ గెలుపుతో ఫుల్ జోష్ లో ఉన్నారు టీమిండియా క్రికెటర్లు. సుదీర్ఘ నిరీక్షణకు తెరతీస్తూ కప్పు గెలిచి భారత్ కు వచ్చిన ఇండియా ప్లేయర్లు డప్పు చప్పుళ్లకు చిందేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఐటీసీ మౌర్యాకు చేరుకున్న భారత జట్టుకు అక్కడ డప్పు చప్పళ్లతో వెల్కమ్ చెప్పారు హోటల్ సిబ్బంది. దీంతో అక్కడే టీమిండియా సారథి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పంత్లు మాస్ స్టెప్పులేశారు. భారత క్రికెటర్ల డాన్స్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.